సింగపూర్లో ప్రతి సంవత్సరం సింగపూర్ తెలుగు సమాజం వాళ్ళు పెరుమాళ్ టెంపుల్లో శ్రీనివాస కళ్యాణంను ఎంతో వైభవంగా జరుపుతారు. ఎన్నో వేల మంది శ్రీ మహాలక్ష్మి కన్ను జల్లాడి పొన్నూర్జలి పూరితే భూషణంగా प्रजापतिस्तो मधुराघ्रान् सृजदा चन्द्रयो वेदान्वसृज्यन्ता काङ्गस्ते गुरुदा अधरीडा सावित्री माङ्गल्यं सत्कुलानेन लोकरक्षणहेतुना वन्दे वच्चामि शुभगे वन्देव शरदां शतम्. కాబట్టి చదువుతున్నాం, కానీ మీ అంతా భారం దగ్గర తీసుకోవాలి, దేవుడి దగ్గర తీసుకోవాలి. ఈ రోజు ఇంటి దేవుడి దగ్గర తీసుకురావాలి. దేవుడి దగ్గర వస్తేనే మనకు ఆదాయం వస్తుంది. దేవుడు లేకుండా మనకి ఆదాయం లేదు, ఆదాయం అంటే ఏం రాదు. అందుకే ఈ పంచాయతీ ఈరోజు ముగించేస్తున్నాను. తర్వాత మంగళాన్ని భవంతు సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద. రాశి ఫలాలు పంచాంగం కూడా చెప్పిస్తారు. ఇప్పుడు పూజ ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. తర్వాత పౌడింప సేవ కూడా ఉంటుంది. సో మీ కళ్యాణంలో అంటే నేను ఇప్పుడే మీకు హెడ్సప్ ఇస్తున్నాను. కళ్యాణంలో కూర్చున్న వాళ్ళకి భోజన ఏర్పాట్లు వేరేగా చేస్తాం. ఆ టైం వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాను, మీరు ఏం కంగారు పడవసరం లేదు. అలాగే మీకు ఇవాళ రాజపూజ్యం 4, అవమానాలు వచ్చి 3. అంటే ఈ మిథున రాశికి 14 ఆదాయం ఉంటారనమాట. అంటే ఆదాయం అంటే బాగా డబ్బులు వచ్చినాయి అనుకుంటారు, కానీ బాగా డబ్బులు వచ్చాయి అంటే 2 అనమాట మిథున రాశికి. తర్వాత కర్కాటక రాశికి వచ్చి ఆదాయం వచ్చి 8. ஆசைகள் ரொம்ப வைத்து கண்ணோம் ஜல்லாடி இருந்தார். ஸ்ரீ மகாலட்சுமி கண்ணோம் ஜல்லாடி இருந்தார். உத்தமி பெற்ற குமாரி நித்யம் சர்வாலங்காரி. உத்தமி பெற்ற குமாரி நித்யம் சர்வாலங்காரி. பக்தர்கள் பாப சம்ஹாரி பத்மமுக முய்யாரி. பக்தர்கள் பாப சம்ஹாரி பத்மமுக முய்யாரி. கண்ணூஞ்சல் ஆடி இருந்தார். ஸ்ரீ மகாலட்சுமி கண்ணூஞ்சல் ஆடி இருந்தார். அசைந்து சங்கீலிகாட భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి కట్న కానుకలు కూడా అందిస్తారు. ఈ ఇయర్లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. మీ కట్న కానుకలు అందరూ సాటిస్ఫై అయ్యారా? మన ఈరోజు అందరూ షార్ట్ పీరియడ్లో అందరూ చాలా చక్కగా టర్న్అవుట్ అయ్యి మన కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేసినందుకు పేరున ధన్యవాదాలు. అట్లానే మీరందరూ ఇలా పార్టిసిపేట్ చేస్తారు. కళ్యాణంలో పాల్గొన్న ప్రతి దంపతులకి
పసుపు కుంకుమ, తిరుపతి నుంచి తెప్పించినటువంటి లడ్డు, ఒక చిన్న బహుమతి అందులో, మరియు తెలుగు క్యాలెండరు అందరికీ ఇస్తారు. మార్నింగ్ సుప్రభాత సేవ తర్వాత టెంపుల్లోనే ఉగాది పచ్చడి తయారు చేసి, కళ్యాణం అయిన తర్వాత ఉగాది పచ్చడితో పాటు పసందైన భోజనం ఏర్పాటు చేసి అందరికీ భోజనాన్ని మంచిగా వడ్డించి, తెలుగు సమాజం వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులందరికీ అన్నీ చూసుకుంటూ చాలా ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించారు. ఈ సంవత్సరం కళ్యాణంలో కూర్చున్న దంపతులకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పటంతో ఉన్నటువంటి పాదపద్మాలు కూడా కలిగినటువంటి ఫోటో బహుమతిగా ఇచ్చారు. చాలా సంతోషం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.